హిందూ ధర్మంలో కార్తీక మాసానికి సంబంధించిన పవిత్ర గ్రంథమిది ప్రధానంగా మహిమలను భక్తుల పట్ల ఆయన కృపను వివరిస్తుంది. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, ఉపవాసాలు, స్నానాలు, పూజలు చేయడం ఎందుకు ముఖ్యమో కూడా ఇందులో చెప్పబడుతుంది. స్క్రోల్ మొదటి అధ్యాయం కార్తీక మాస మహిమ. సారాంశం. మొదటి అధ్యాయంలో మహర్షులు నైమిశారణ్యంలో యజ్ఞం చేస్తున్నారు. అప్పుడు వారుని ప్రశ్నిస్తారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం ఎందుకు ముఖ్యము? ఈ నెలలో ఏ పూజలు చేయాలి? సూత మహర్షి సమాధానం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో ఉదయం పుణ్య స్నానం, దీపారాధన, హరినామ స్మరణోపవాసం చేస్తే పాపాలు తొలగుతాయి. ఒక చిన్న దీపాన్ని కూడా శివాలయంలో లేదా గంగానదీ తీరంలో వెలిగిస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది. గత జన్మ పాపాలు క్షమింపబడుతాయి. శివ భక్తులు ఈ నెలలో ప్రత్యేక పూజలు చేస్తే వారికి మోక్షం సిద్ధిస్తుంది. ప్రధాన అంశాలు. కార్తీక మాసం దేవతలకు అత్యంత ప్రీతికరమైనది. దీపారాధన. ఈ నెలలో ప్రతి సాయంత్రం దీపం వెలిగించడం పుణ్యకార్యం. హరినామ స్మరణ, శివ నామస్మరణ అత్యంత శ్రేష్టం. స్నానములు. కార్తీక మాసంలో బ్రహ్మముహూర్త స్నానం పాపపరిహారకమైనది. దియా దీపం ఉదాహరణ. ఒక చిన్న దీపాన్ని శివాలయంలో వెలిగించినా అది 100 యజ్ఞాల ఫలితం ఇస్తుంది అని సూత మహర్షి పేర్కొన్నాడు. మొదటి రోజు కథ. సూత మహర్షి కథ. ఒకప్పుడు నైమిశారణ్యమనే పవిత్ర స్థలంలో అనేకమంది మహర్షులు యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆ మహర్షులకు సూత మహర్షి దర్శనమిచ్చారు. సూత మహర్షి ఎంతో జ్ఞానవంతుడు, శాస్త్రవేత్త, భగవంతునికి భక్తుడైన వాడు. మహర్షులు ఆయనను సత్కరించి ఇలా అన్నారు. ఓ మహర్షి, మేము యజ్ఞం చేస్తున్నాము. ఈ యజ్ఞం ఫలప్రదమవ్వడానికి మీరు పవిత్రమైన కథను చెప్పమని కోరుతున్నాము. భక్తులకు మోక్షప్రదమైన కార్తీక మాస మహిమను వివరించండి. అప్పుడు సూత మహర్షి ఇలా అన్నారు. ఓ మహర్షులారా, ఈ కార్తీక మాసం భగవానుడు ఎంతో ప్రీతిగా స్వీకరించే మాసం. ఈ మాసంలో చేసిన ప్రతి పుణ్యం అనేక రెట్లు ఫలితమిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం, హరినామ స్మరణ, పుణ్య స్నానం, వ్రతాచరణ ఇవన్నీ పాపాలను తొలగించి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత మహర్షి శివుడు, విష్ణువు, తులసి, గంగా నదులు, దీపదానం వీటి మహిమను ఒక్కొక్కటిగా వివరించారు. ఈ రోజు నుండి భక్తులు ఉదయాన్నే స్నానం చేసి, దీపం వెలిగించి, హరినామ స్మరణ చేయాలి. దీని వలన జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో కేవలం ఒక దీపం వెలిగించినా అనేక యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది అని సూత మహర్షి చెప్పారు. మహర్షులు సూత మహర్షి చెప్పిన మాటలు విని ఆనందభాష్పాలతో స్నానదానం, వ్రతాలను ప్రారంభించారు. భక్తులు కూడా ఇదే విధంగా మొదటి రోజున దీపం వెలిగించి పుణ్యకార్యాలు చేస్తారు. ముఖ్యాచారాలు. మొదటి రోజు ఉదయాన్నే స్నానం చేయాలి. దేవాలయ సందర్శన లేదా ఇంట్లో పూజ. దీపదానం చేయాలి. హరినామ స్మరణ. ఓం నమః శివాయ, ఓం నారాయణాయ నమః. ఉపవాసం లేదా సాత్వికాహారం. ఇది కార్తీక మాసపు మొదటి రోజు, మాధాటి రోజా. కథ. సూత మహర్షి మహిమ. ఇలాంటి కథలు మొత్తం మాసం చదివితే చాలా పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతాయి. మీకు కావాలంటే రెండో రోజు కథ కూడా నేను తెలుగులో చెబుతాను. చెప్పమంటారా? కార్తీక పౌర్ణమి మొదటి రోజు కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో భక్తితో నిండిన రామయ్య అనే రైతు ఉండేవాడు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం వచ్చేసరికి ఆయన చాలా ఆనందంగా ఉండేవాడు. ఎందుకంటే ఈ నెలలో దేవుళ్లకు పూజ చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుందని ఆయన నమ్మకం. ఒకసారి కార్తీక మాసం మొదటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి ఆయన పవిత్రమైన నదిలో స్నానం చేశాడు. ఆ తరువాత ఆయన ఇంట్లో దీపం వెలిగించి భగవంతునికి నమస్కరించాడు. ఆ రోజు ఆయన తులసి చెట్టు చుట్టూ నూనె దీపం వెలిగించాడు. ఆయన పిల్లలు కూడా ఆయనతో కలిసి దీపాలు వెలిగించారు. రాత్రికి ఆ దీపాల వెలుగుతో మొత్తం ఇల్లు ప్రకాశించింది. దేవాలయానికి వెళ్లి హరినామ స్మరణ చేశాడు. ఈ విధంగా భక్తితో ఆచరించినందుకు ఆయనకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగాయి. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఆయన కార్తీక మాసం మొదటి రోజు ఇలాగే దీపం వెలిగించి పూజ చేయడం ఆరంభించాడు. ఇది ఆ గ్రామంలో ఒక మంచి ఆచారంగా మారింది. దియా దీపం పాఠం. కార్తీక మాసం మొదటి రోజు దీపాలు వెలిగించి. కార్తీక పురాణం. మొదటి రోజు కథ. పురాణాల ప్రకారం కార్తీక మాసం భగవంతునికి అత్యంత ప్రియమైనది. ఈ మాసంలో సత్యం, దానం, దీపారాధన చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఒకప్పుడు భూమిపై ఒక వృద్ధ స్త్రీ ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. ఆమె భగవంతుడి నామస్మరణతో రోజులు గడిపేది. కాని ఆమెకు పేదరికం కారణంగా ఆలయంలో నిత్య దీపం వెలిగించలేకపోయేది. ఒక రోజు ఆమె దగ్గర కేవలం ఒక పుట్టి, చిన్న దీపం వెలిగించడానికి సరిపడిన నూనె మాత్రమే ఉండేది. ఆమె భక్తితో ఆ చిన్న దీపాన్ని శివాలయంలో వెలిగించింది. ఆ దీపం ఆ రాత్రంతా ఆరిపోలేదు. భగవంతుడు ఆమె భక్తికి మెచ్చి, ఆమెకు సకల సౌభాగ్యాలు ప్రసాదించాడు. దియా దీపం. ఈ కథ భావం ఏమిటంటే,
ధనం లేదా ఆడంబరం కాదు, భక్తి, విశ్వాసం ముఖ్యమైనవి. కార్తీక మాసంలో ఒక చిన్న దీపమైన శ్రద్ధతో వెలిగిస్తే, అది మహాపుణ్యాన్ని ఇస్తుంది. హిందూ దేవాలయం మొదటి రోజు చేయవలసిన పూజలు. ఉదయం స్నానం చేసి శివాలయానికి వెళ్ళాలి. శివలింగానికి నీరు, పాలు లేదా పంచామృతం అభిషేకం చేయాలి. ఒక చిన్న నూనె దీపం వెలిగించాలి. ఓం నమః శివాయ అని జపించాలి. ఇది కార్తీక పురాణం మొదటి రోజు కథ. తర్వాతి రోజుకు కూడా ప్రత్యేక కథ ఉంటుంది. మీరు కావాలంటే రెండవ రోజు కథను కూడా చెబుతాను. చెబుదామా? దియా దీపం స్క్రోల్ చిన్న చిన్న మెరుపులు.